కాంతా కాంతా అని కొత్త తమిళ డబ్బింగ్ సినిమా నిన్న శుక్రవారం నవంబర్ 14న థియేటర్స్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. హీరో వచ్చి దుల్కర్ సల్మాన్, ప్రొడ్యూసర్ మన రానా దగ్గుబాటి. ఈ నెల క్రితం ఎప్పుడో టీజర్ వచ్చినప్పుడు అప్పుడే తెలిసింది నాకు. ఒక టైటిల్ కాంతా అనే టైటిల్ బాగా నచ్చింది, టీజర్ కూడా చాలా బాగా ఉన్నింది. మరో మహానటి లాంటి సినిమానేమో అనుకున్నాను. ఆ తర్వాత సడన్ గా పోయిన వారం నుంచి ఇక థియేటర్కి ట్రైలరు, ఆ ట్రైలర్లో మనకు దుల్కర్ సల్మాన్తో పాటు సముద్రఖని ప్లస్ మన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ ప్లస్ మన రానా కనపడ్డారు. ట్రైలర్ కూడా బాగానే ఉన్నింది. ఇక ప్రమోషన్స్లో తెలిసింది ఏంటంటే ఇది అంటే మనకు మహానటి అంటే మనకు తెలుసు మన సావిత్రి బయోపిక్ అనేసి. సో ఈ సినిమా ఎవరి బయోపిక్ అని ప్రమోషన్స్లో కనుక్కోవడానికి ప్రయత్నిస్తే ఇది ముందుగా ఇద్దరున్నారు కాబట్టి సముద్రఖని అండ్ దుల్కర్ సల్మాన్ వాళ్ళిద్దరి మధ్యన ఈగో వార్ అన్నట్టు చూపించారు. ఒక డైరెక్టర్, ఒక హీరో. టక్కురు మనకు గుర్తొచ్చేది మన తమిళనాడులో మద్రాసులో ఒకప్పుడు అంతా సినిమా ఇండస్ట్రీ అంతా అక్కడ ఉండేది కదా. సో ఎంజీఆర్ అండ్ కరుణానిధి అనుకున్నా నేను. కానీ క్లారిఫై ఏమైందంటే అది ఆల్రెడీ ఒక సినిమా వచ్చింది ఇరువరని, మన మణిరత్నం తీశారు. సో అది కాదు. ఇంకొకటి ఎంజీఆర్ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మన మన హీరోయిన్ రాధిక వాళ్ళ ఫాదర్ ఎంకే రాధా ఏదో ఉందో అతని పేరు, అతనిదేమో అనుకున్నాము కానీ అది కూడా కాదని చెప్పారు. ఫైనల్గా తెలియంది ఏంటంటే తమిళ ఇండస్ట్రీకి ఫస్ట్ సూపర్ స్టార్ అంటే ఎంజీఆర్ కంటే ముందు, అంటే 1950ల కాలం కంటే ముందు 40స్లో ఎంకే త్యాగరాజ్ భాగవతార్ అనే ఒక ఫస్ట్ తమిళ సూపర్ స్టార్ అతను. అతని స్టోరీ అని చాలా మంది చెప్పారు. వీళ్ళు కూడా చుచాయిగా ఇన్స్పిరేషన్ తీసుకున్నామని చెప్పారు. సో నాకైతే తెలియదు అతని గురించి. మనకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచి ఐడియా ఉంది, లేదా తమిళ్లో ఎంజీఆర్, శివాజీ గణేశన్ వరకు ఐడియా ఉంది. కానీ అంతకు ముందు అంటే మన తెలుగులో అంటే 50ల ముందు అంటే చిత్తూరు నాగయ్య లేదా ఇంకా చాలా మంది హీరోలు ఉన్నారు, అవన్నీ మనకు తెలీదు. సో ఇది అందుకే తమిళ్లో తీశారు. ఈ తెలుగులో తీయలేదు సినిమాను, తమిళ్లో తీశారు, తెలుగులో డబ్ చేశారు, 2 భాషలను రిలీజ్ చేశారు. ఇక అవన్నీ పక్కన పెట్టేస్తే సినిమా ఎలా ఉంది అని చూస్తే ఓపెనింగ్ లోనే మనకు అంటే డైరెక్ట్గా ఆ కాలంకి అంటే డైరెక్టర్ స్టోరీ అక్కడ చూపించారు. 1950స్లో అన్నట్టు చూపించారు. అక్కడ అప్పుడు స్టూడియోలు, అప్పుడు సెట్టింగ్లు. ఓపెనింగ్ లోనే మనకు మన సముద్రఖని అండ్ మన హీరో దుల్కర్ సల్మాన్ మధ్యన ఈగో వార్ అన్నట్టు చూపించారు. ఈగో క్లాషెస్ అవి ఎందుకు అనేది మనకు చెప్పలేదు అప్పుడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలోకి మా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేది ఇది మొదటి సినిమా, అంటే సైన్ చేసిన సినిమా మొదటి సినిమా ఇది. యాక్చువల్గా అయితే ఈ సినిమా ముందు రిలీజ్ కావాలి, కానీ దీనికంటే ముందు మిస్టర్ బచ్చన్, కింగ్డమ్ ఇలాంటి సినిమా రిలీజ్ అయ్యాయి. ఇక సినిమా బాగా ఇంట్రెస్టింగ్ వెళ్ళింది. డ్రామా అంటే మనం మహానటి కూడా చూసాం కాబట్టి హిందీలో ఇట్లా ఓం శాంతి ఓం, ఒక వెబ్ సిరీస్ జూబ్లీ, ఇట్లా పీరియడ్ మూవీస్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ మనకు, నాకైతే క్యూరియాసిటీ. దానికి తోడు బ్లాక్ అండ్ వైట్ పిక్చరైజేషన్, అంటే సినిమా వీళ్ళంతా సినిమా వాళ్ళు ఒక సినిమా తీస్తుంటారు. సో ఆ తీసే ప్రాసెస్లో వీళ్ళ ముగ్గురు మధ్యన పడే ఉండే స్టోరీ ఇది. మేజర్గా సముద్రఖని అండ్ దుల్కర్ సల్మాన్ అండ్ భాగ్యశ్రీ బోర్సే. చాలా బాగా వెళ్ళింది, చాలా బాగా తీశారు, చాలా మంచిగా అనిపించింది. మొదటి అంటే ఫస్ట్ హాఫ్కి అయితే అసలు నో కంప్లైంట్స్. నాకు 1:15 ఫస్ట్ హాఫ్. ఒకటి ఏంటంటే మధ్యన ఒక పాట పెట్టుకున్నారు హీరోకి అండ్ హీరోయిన్ మధ్యన. ఆ రోజుల్లో పాటలు ఎలా ఉంటే మనకు తెలుసు కదా. కానీ ఈ సినిమాలో పిక్చరైజ్ చేసిన పాట ఏదైతే ఉందో కొద్దిగా మోడర్న్గా అనిపించింది. అదొకటి కొంచెం మంచిగా ఓల్డ్ టైప్ పెట్టింటే బాగుండే. డ్రెస్సింగ్ కూడా, హీరోయిన్ డ్రెస్సింగ్ కూడా మోడర్న్గా ఉంది. అదొక్కటి తప్పిస్తే మిగతా 1:15 సినిమాలో ఫస్ట్ హాఫ్లో నాకు ఎటువంటి కంప్లైంట్స్ లేవు. బట్ మేజర్గా ఏదైతే ఈగో క్లాష్ ఉందో వీళ్ళిద్దరి మధ్యన ఎందుకు ఇలా అయ్యింది అనేసి అది చూస్తే అంత అంత కన్విన్సింగ్ అనిపించలేదు. అది ఇంకొంచెం అంటే మన హీరో చేసిన పొరపాటు బాగానే ఉంది, అది డైరెక్టర్కి తెలుస్తుంది, అతను రియాక్ట్ అవుతాడు, అంతవరకు బాగానే ఉంది. కానీ డైరెక్టర్ ఏదైతే పొరపాటు చేసి హీరోని ఇబ్బంది పెడతాడో అది అంత కన్విన్సింగ్గా అనిపించలేదు. అదొక ఎందుకంటే రియల్ లైఫ్లో జరిగింది కాబట్టి అది ఇంకా సరిపెట్టుకోవాల్సిందే. ఇలా 1:15 ఇంకా ఇంటర్వెల్ వచ్చిన ట్విస్ట్ ఏదైతే ఉందో అది ఊహించలేదు, నేను ఎక్స్పెక్టే చేయలేదు. ఏంటబ్బా ఇలా పెట్టుకున్నారు ఇప్పుడు ఎలా అనుకున్నా. ఆ తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా 1:15 ఉంది. ఒక గంట సేపు ఇక అప్పుడు రానా క్యారెక్టర్. ఈ రానా క్యారెక్టరు నాకు ప్రమోషన్స్లోనే ఫీనిక్స్ అనే పేరు అనేది నాకు నచ్చలేదు. ఫీనిక్స్ అనేది ఈ రోజుల్లో ఉండొచ్చు కానీ ఆ రోజుల్లో అలాంటి పేరు ఎప్పుడు వినలేదు నేను. ఆ ఫీనిక్స్ అనే పేరు కానీ, అతని డ్రెస్సింగ్ కానీ, అతని మాట్లాడే విధానం కానీ సూట్ అవ్వలేదు. అంటే 50s బ్యాక్డ్రాప్ ఉన్నప్పుడు రానా క్యారెక్టర్ కూడా 50s బ్యాక్డ్రాప్ లాగా ఉండాల్సింది. అతను మీసకట్టు కానీ, హెయిర్ స్టైల్ కానీ, డ్రెస్సింగ్ కానీ, మాట తీరు కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ అతనిది చాలా రాడికల్గా చూపించారు అనిపించింది నాకు. అది సూట్ అవ్వలేదు, సెట్ అవ్వలేదు ఆ ఏజ్లో. బట్ ఓకే, గంట సేపు ఇన్వెస్టిగేషన్ నడిచింది. ఇంకా ఫస్ట్ ఇంటర్వెల్కి వచ్చిన ట్విస్ట్ పైనే ఆధారపడి ఇంకా
ఇక వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్లు లేవు, ఇంకా హీరో దుల్కర్ సల్మాన్ ఏం లేదు, సముద్రకనిది ఏం లేదు, భాగ్యశ్రీ బోర్సిది ఏం లేదు, మొత్తం రానానే తీసుకున్నాడు. అది సెట్ అవ్వలేదు నాకు. అంటే నాకు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చి సెకండ్ హాఫ్ కంప్లీట్గా డిఫరెంట్ జోనర్లోకి వెళ్ళిపోయింది ఏంటబ్బా అనిపించింది. ఆ తర్వాత 2 గంటల 15 నిమిషాల తర్వాత ఇక లాస్ట్ 15 నిమిషాలు క్లైమాక్స్ మళ్ళీ బాగా నచ్చింది. ఏదైతే మనం ఫస్ట్ 1 అవర్ ఫస్ట్ హాఫ్ చూసామో దాన్ని కంక్లూషన్ చేసిన విధానము లాస్ట్ 15 నిమిషాల్లో నచ్చింది. ఓవరాల్గా చెప్పాలంటే ఓకే అంటాను, ఎక్సెప్ట్ ఫర్ దుల్కర్ సల్మాన్, సారీ రానా 1 అవర్ ఎపిసోడ్ తీసేస్తే మిగతా గంటన్నర సినిమా నాకు నచ్చింది. ఒక గంట సినిమా ఓకే, ఇంకా అది ఇక తప్పదు, ఇంక ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి పెట్టినారు. మంచి ప్రయత్నం, డిఫరెంట్ మూవీ. అంటే మహానటి నచ్చిన వాళ్ళకు మహానటి అంతా నచ్చకపోయినా దగ్గరగా నచ్చుతుంది. ఎస్పెషల్లీ భాగ్యశ్రీ బోర్సే బాగుంది. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే దుల్కర్ సల్మాన్ మెయిన్ హైలైట్ సినిమాకు, ప్లస్ భాగ్యశ్రీ బోర్సే సెట్ అయితే, సముద్రకని కూడా ఓకే. ఎటు వచ్చి మిస్కాస్ట్ నాకు అనిపించింది రానా. ఓవరాల్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ కి నా రేటింగ్ 3/5 గుడ్ అని చెప్తాను. బట్ సెకండ్ హాఫ్ నాకు ఓకేగా అనిపించింది. సెకండ్ హాఫ్ కి నా రేటింగ్ వచ్చి 2. సో ఓవరాల్ గా సినిమా నాకు నా రేటింగ్ వచ్చి 2/5, నైదర్ గుడ్ నార్ బ్యాడ్, ఓకే, 1 టైం వాచబుల్, చూడొచ్చు ఒకసారి. దుల్కర్ సల్మాన్ ఫ్యాన్స్ ఖచ్చితంగా చూడొచ్చు, భాగ్యశ్రీ బోర్సే ఇష్టపడే వాళ్ళు చూడొచ్చు. ఇక నేను ఒకసారి చూశాను, మళ్ళీ చూస్తానా అంటే డౌటే, చూడను. ఓటీటీలో వచ్చినా కానీ మళ్ళీ చూడకపోవచ్చు నేను. ఫ్యామిలీకి చూపిస్తానంటే ఫ్యామిలీకి కూడా చూపియను, అవసరం లేదు. కానీ ఎవరైనా చూడాలనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు అంటే హ్యాపీగా చూడొచ్చు, నేను అభ్యంతరంగా చూడొచ్చు, ఫ్యామిలీతో నో ప్రాబ్లం. ఇక ఫ్రెండ్స్కి రికమెండ్ చేస్తానా అంటే రికమెండ్ చేయను, ఖచ్చితంగా చూడమని. ఎవరైనా అడిగితే చూడొచ్చా అంటే ఒకసారి చూడొచ్చు అని చెప్తాను. సో మీకు కూడా అదే చెప్తాను. మీకు ఇలాంటి పాత సినిమాలు ఐడియా ఉండి ఇలాంటి డిఫరెంట్ సినిమాలు చూడాలి బ్లాక్ అండ్ వైట్లో అనుకుంటే ఒక ట్రై చేయొచ్చు, తప్పులేదు థియేటర్స్లో. లేదు అంటే ఇంకా ఓటీటీ వచ్చే వరకు ఆగండి. ఇక అప్పుడు కూడా ఖచ్చితంగా చూడాలంటే చూడడం వల్ల నష్టమేం లేదు. ఒక మంచి టైంపాస్ మూవీనే, ఓకే మూవీనే అది మన కాంత. నా రేటింగ్ వచ్చి 2/5, ఓకే అని చెప్తాను, నైదర్ గుడ్ నార్ బ్యాడ్. థియేటర్స్లో ఉంది. సో మీరు కూడా చూసి మీకు ఎలా ఉందో చెప్పండి. ఓకే, బాయ్.